కపూర్ల ఫ్యామిలీ నుంచి మొట్టమొదటగా స్టార్ అయిన బ్యూటీ కరిష్మా కపూర్. 90s యూత్ కి కరిష్మా అంటే యమ క్రష్. ఆమెతో సినిమాలు చేసేందుకు కాన్లు పోటీ పడేవారు. పారితోషికం కూడా హీరోలకు తక్కువ కాకుండా ఇస్తామని నిర్మాతలు వెంట పడేవారు. మరీ ముఖ్యంగా రాజా హిందుస్థానీ సినిమా తర్వాత కరిష్మా బాలీవుడ్ ని ఏలింది. ఆ తర్వాత దిల్ తో పాగల్ హై, బీవీ నంబర్ 1 లాంటి మూవీస్ తో దుమ్ము రేపేసింది. హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా శ్రీదేవి తర్వాత ఓ ఊపు ఊపేసింది. యాక్టింగ్ లో ఆమె చాలా భిన్నమైన ఎమోషన్ చూపించేవారు. కనీసం ఆమెను ఇమిటేట్ కూడా చేయడం సాధ్యం కాకుండా నటించేది కరిష్మా. అందం, అభినయంతో ఇండియన్ యూత్ కి కిక్కిచ్చిందని చెప్పొచ్చు. కానీ కెరీర్ పీక్ లో ఉండగానే కరిష్మా ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ తో ప్రేమలో పడింది. అప్పటికే సంజయ్ కపూర్ ముంబై సర్కిల్స్ లో పెద్ద వ్యాపారవేత్త. అతని తండ్రిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ అంటారు. సోనా కమ్ స్టార్ అనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీకి అధినేత. ఆ తర్వాత కొంతమంది ప్రమోటర్స్ కి వాటాలు అమ్మాడు సంజయ్ కపూర్. మొత్తం కంపెనీ వాల్యూ ఫోర్బ్స్ నేటి లెక్కల ప్రకారం దాదాపుగా 40,000 కోట్లుంటుంది. ఓ పార్టీలో సంజయ్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వాస్తవానికి సంజయ్ కి అంతకుముందే ఫ్యాషన్ డిజైనర్ నందితా మహంతితో పెళ్లైంది. ఓ కూతురు కూడా ఉంది. కానీ విడాకులు తీసుకున్నారు. కానీ కూతురు బాధ్యత తానే తీసుకున్నాడు. పెంపకం మాత్రం తల్లిదే. ఇక కరిష్మాతో ప్రేమ వ్యవహారం కాస్త కపూర్ ఫ్యామిలీలో అలజడి రేపింది. ఎందుకంటే రెండో పెళ్లి వ్యక్తిని చేసుకోవద్దని కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఈ పెళ్లి ఒప్పుకోలేదు. కానీ కరిష్మా బలవంతంగా అతనిని తప్ప నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆషిక్ లాంటి మూవీస్ వచ్చినప్పుడే సినిమా కెరీర్ ను వదిలేసింది కరిష్మా. భారీ పారితోషికం తీసుకుంటున్నా కూడా ప్రియుడి కోసం కెరీర్ ను వదిలేసింది, పెళ్లి చేసుకుంది. కానీ ఆమె పెళ్లి జీవితం చాలా దరిద్రంగా సాగింది. 2003లో కరిష్మా సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా కరిష్మా కపూర్ పై మీడియాలో దారుణమైన కమెంట్స్, విశ్లేషణలు వచ్చాయి. కరిష్మా కెరీర్ పీక్స్ లో ఉండగానే సంజయ్ ని కేవలం డబ్బు కోసమే పెళ్లాడింది. సినిమాల్లో నటించే హీరోలు హీరోయిన్లను పెళ్లి చేసుకుంటారు. కానీ అదే బాలీవుడ్ హీరోయిన్లు చాలా సెలెక్టివ్ గా నిర్మాతలు లేదా వ్యాపారవేత్తలనే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే డబ్బు కోసం. కరిష్మా కూడా తన కెరీర్ ను పణంగా పెట్టి సంజయ్ ను పెళ్లి చేసుకుంది. లేదంటే ఆమె అందానికి, పాపులారిటీకి రెండో పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటనే రకరకాల విమర్శలు వచ్చాయి. ఏదేమైనా పెళ్లి జరిగిపోయింది. కరిష్మాకు సంజయ్ కి 2 పిల్లలు పుట్టారు. కూతురు సుమైరా, కొడుకు కియాన్. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కరిష్మా కపూర్ హఠాత్తుగా భర్త సంజయ్ కపూర్ అత్తపై గృహహింస కేసు పెట్టింది. అది కూడా మీడియాకు కనిపించకుండా అర్ధరాత్రి వెళ్లి ముంబై కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆమె భర్తను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు. కానీ కరిష్మా కేసు పెట్టాలనుకోవడం లేదని చెప్పడంతో అక్కడితో వివాదం ముగిసింది. కానీ మరికొద్ది రోజులకే ఆ గృహహింస కేసు తాలూకు విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల ద్వారా మీడియాకు విషయం లీక్ అయింది. అదేమిటంటే గతంలో ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమె అత్త ఓ డ్రెస్ ని ఇచ్చి ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పింది. కానీ అది టైట్ గా ఉండడంతో కరిష్మా వేసుకోనని చెప్పింది. దీంతో అక్కడే ఉన్న సంజయ్ 4 తగిలించి ఆ డ్రెస్ వేసుకోమని చెప్పమ్మా అని రెచ్చగొట్టాడు. దీంతో ఆమె తల్లి తిట్టింది. సినిమాల్లో ఎలాంటి డ్రెస్లు వేసావో మేము చూడలేదా? ఇప్పుడేమైంది? ఓ అత్తగా చెబుతున్నానని సెటైర్ వేసింది. ఆ మాటకు భర్త నవ్వాడు. అప్పటి నుంచి ఆమె మీద అత్త పెత్తనం చేయటం, సూటిపోటి మాటలనడం చేస్తోంది. ఇక కొడుకు పుట్టిన తర్వాత మద్యం మత్తులో భర్త చేయి కూడా చేసుకున్నాడు. అలా 3 ఏళ్లు గడిచిపోయింది. గొడవలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది కరిష్మా కపూర్. ఆ విషయం అప్పుడే మీడియాకు లీక్ అయింది. అందరూ ఊహించినట్టుగానే కరిష్మా కూడా విడాకులకు సిద్ధమైందని బాలీవుడ్ మీడియా కూడా కూసింది. కానీ వాటిని ఆమె కానీ సంజయ్ కపూర్ కానీ ఖండించలేదు. మరోవైపు ఇంకో సంచలన విషయాన్ని కరిష్మా కపూర్ ఓ మీడియా జర్నలిస్ట్ కు లీక్ చేసింది. అదేమిటంటే తమ హనీమూన్ రోజున జరిగిన దారుణమైన ఘటన గురించి. సంజయ్ కపూర్ తో పెళ్లి జరిగిన వారం రోజులకి యూరోప్ లో హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్ళింది కరిష్మా. అక్కడే ఆమె భర్తతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వచ్చారు. ఒకే హోటల్లో బస చేశారు. అయితే మద్యం మత్తులో కరిష్మాకు ఓ దారుణమైన ఆఫర్ పెట్టాడట సంజయ్. అదేమిటంటే ఆమె స్నేహితుడు కరిష్మాకు పెద్ద ఫ్యాన్. కరిష్మా అంటే పిచ్చి. అతనితో ఏకంగా ఓ రోజు రాత్రి గడిపేందుకు వేలం పెట్టాడట. ₹1 కోటి మినిమం ప్రైజ్ మనీ పెట్టాడు. అతని స్నేహితుడు ₹1,10,00,000 నుంచి మొదలుపెట్టి 2 కోట్ల వరకు పాడాడు. ఆ వేలం పాట అలా సాగుతూనే ఉంది. దీంతో తన శరీరానికి హనీమూన్ రోజు వేలం కడతావా అంటూ భర్తతో గొడవ పడినా కూడా సంజయ్, అతని స్నేహితులు మాత్రం వేలం ఆపలేదు. ఓ ప్రైస్ ట్యాగ్ కు సెట్ అయ్యారు. ఇటు సంజయ్ కపూర్ తన భార్యను అడిగాడు. ఏం చేద్దామని అడగగా సంజయ్ కపూర్ పై సీరియస్ అయింది. పక్కనే ఉన్న అతని స్నేహితుడిని కూడా తిట్టి గదికి ఏడుస్తూ వెళ్లిపోయింది. ఆ తర్వాత వెనకే గదికి వచ్చిన సంజయ్ సారీ చెప్పి సరదా కన్నాను,
అతనికి నువ్వంటే చాలా ఇష్టం, నీ నటన చూసి ఇష్టపడ్డాడు, నీకు గుర్తుందో లేదో నీ దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడని చాలా కూల్ చేశాడు. కానీ హనీమూన్కి వచ్చిన వాడు ఎవడైనా సరే భార్యని ఇలా మరో వ్యక్తితో పంచుకోమని సరదా కూడా చెప్పడు. కానీ సంజయ్ ఇలా చేశాడని మీడియాకు లీక్ చేసింది. ఈ విషయం కాస్త దుమారం రేపింది. అయితే ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకు కరిష్మా లీక్ చేసిందనే విషయంపై కూడా చర్చ సాగింది. అదేమంటే కరిష్మాకు విడాకులు ఇచ్చేందుకు సంజయ్ కపూర్కి ఇష్టం లేదు, కానీ అప్పటికే మరో మహిళతో ఢిల్లీలోనే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడనే విషయం తెలిసింది. ఇటు భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో యువతతో తిరుగుతున్నాడని కరిష్మా పసిగట్టింది. ఇదే విషయాన్ని కూడా మీడియాకు లీక్ చేసింది. ఇలా వరుసగా సంజయ్ కపూర్ క్యారెక్టర్ ను దెబ్బతీస్తూ పగ తీర్చుకుంది కరిష్మా. ఇక చేసేది లేక 2014లో విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కానీ కరిష్మాకు ఆస్తి ఇవ్వనని మొండికేశాడు. ఆమెకు భరణం కూడా ఇవ్వనన్నాడు. కానీ పిల్లలకు మాత్రం ఆస్తిలో వాటా ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వనన్నాడు. అలా మొండికేయడంతో మళ్లీ గొడవ మొదటకొచ్చింది. అలా 2014 నుంచి 2016 వరకు సుదీర్ఘంగా కోర్టులో వాదనలు, బయట గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దవారవుతూ ఉండడంతో ఇతర సన్నిహితులు కూడా సంజయ్తో రాజీ కుదిరిచ్చారు. పైగా అతని కొత్త ప్రియురాలు మాజీ మోడల్ ప్రియా సచ్దేవ్ సీన్ లోకి రావడంతో గొడవ ముదిరిపోయింది. తాను విడాకులు ఇవ్వకుండానే అక్రమ బంధం పెట్టుకున్నారని ఇద్దరి మీద కేసు వేసేందుకు కరిష్మా సిద్ధమైంది. ఇక పరువు పోగొట్టుకోవద్దని విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారు. కరిష్మాకు 2016లో 70 కోట్ల భరణం మాత్రమే ఇచ్చాడు సంజయ్. వాస్తవానికి వేల కోట్ల ఆస్తులు, విదేశాల్లో ఖరీదైన ఇళ్లు లెక్కలేననున్నాయి. అతని కంపెనీకి దేశంలో 9 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అమెరికా, యూకే, రష్యా, సెర్బియాతో పాటు మరో 3 దేశాల్లో కూడా కంపెనీ ఆస్తులున్నాయి. కానీ చాలా చీప్ గా కేవలం 70 కోట్లకు మాత్రమే ఒప్పుకొని విడాకులు ఇచ్చేశాడు. ఇటు పిల్లల పేరు మీద 10 కోట్ల విలువైన షేర్లు మాత్రమే ఇచ్చాడు. వాటిపై నెలకి వడ్డీ వస్తూ ఉంటుంది. ఇక పిల్లల బాగోగుల విషయం కూడా కోర్టు ద్వారా కరిష్మానే తీసుకుంది. ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో నెల రోజులకే కొత్త ప్రియురాలు ప్రియా సచ్దేవ్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే హిందుస్థాన్ టైమ్స్ కు కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సంజయ్ గురించి దారుణమైన కమెంట్స్ చేశాడు. సంజయ్ కపూర్ వేస్ట్ ఫెలో, థర్డ్ క్లాస్ మెంటాలిటీ ఉన్న ఇడియట్, వాడిని పెళ్లి చేసుకోవద్దని మా కూతురికి మొదటి నుంచి చెప్పాను, కానీ ఆమె వినలేదు. మాజీ భర్తతో సంసారం చేస్తూ కరిష్మాని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ కరిష్మా ఉండగానే మరో అమ్మాయితో తిరిగాడు. నా కూతురు డబ్బు కోసం సంజయ్ని పెళ్లి చేసుకుందని చాలా మంది విమర్శించారు. వాడి డబ్బు మాకెందుకు, మాది కపూర్ల ఫ్యామిలీ, మాకు డబ్బుకు కొదవలేదు, అంతకు మించి టాలెంట్ మా సొంతం, మేము సినిమాల ద్వారా కూడా కావాల్సినంత సంపాదించగలం, డబ్బు కంటే కూడా మేము గౌరవానికి విలువిస్తామని అన్నాడు రణధీర్ కపూర్. కానీ సంజయ్ కపూర్ ఇవేమీ కూడా పట్టించుకోలేదు. 2017లో సంజయ్ కొత్త భార్య ప్రియా మరో సంచలన విషయం వెల్లడించింది. నేను సంజయ్తో ప్రేమలో పడ్డాను, నా భర్త విక్రమ్తో విడాకులు తీసుకోలేదు, తాను కరిష్మాతో విడాకులు తీసుకోలేదు, ఇద్దరం గొడవద్దని రహస్యంగానే కలిసి తిరిగాం, విడాకుల ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం, కరిష్మాతో విడాకులు అయ్యాక మేము పెళ్లి చేసుకున్నామని చెప్పింది. అయితే తన మాజీ భర్తతో ప్రియకు సఫీరా చత్వాల్ అనే కూతురుంది. మళ్ళీ సంజయ్తో కలిసి 2018లో ప్రియకు కొడుకు పుట్టాడు. అతని పేరు అజారియాస్. అంటే సంజయ్కి మొత్తం 4 పిల్లలు అన్నమాట. మొదటి భార్యతో ఓ కూతురు, రెండో భార్య కరిష్మాతో 2 పిల్లలు, అలాగే మూడో భార్యతో ఓ కొడుకు. ఇక 2016 నుంచి సంజయ్ వ్యాపారంలో బిజీ అయిపోయాడు. తన జీవితం తాను చూసుకుంటూ ఉన్నాడు. కానీ పిల్లల బర్త్డేలకు మాత్రం అటెండ్ అయ్యేవాడు, వారి బాగోగులను చూసుకునేవాడు. అయితే ఈ మధ్య లండన్ లో ఎక్కువగా గడుపుతున్నాడు సంజయ్ కపూర్. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. భవిష్యత్తులో అక్కడే సెటిల్ కావాలనేది అతని కోరిక. ఖాళీ సమయాల్లో గుర్రాల మీద పోలో ఆడేవాడు. అతనికి పోలో అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిసి ఆడేవాడు. అలానే ఎప్పటి మాదిరిగానే జూన్ 12, 2025న సాయంత్రం వేళ పోలో ఆడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు గుర్రం మీద వేగంగా వెళుతుండగా ఓ తేనెటీగను మింగేశాడు. అది కాస్త ఇటు బయటకు రాలేక, అలా లోపలికి వెళ్ళలేక గొంతులో ఇరుక్కుపోయి అక్కడే కుట్టింది. అలా కుట్టిందో లేదో కాసేపటికే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. తేనెటీగ నోట్లోకి వెళ్లడం వలన అతని శ్వాసనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చింది. గుర్రం మీద నుంచి కుప్పకూలగానే వేగంగా దగ్గరలోని ఆసుపత్రికి అతని స్నేహితులు తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలియజేశారు. ఇక రిపోర్ట్ లో కూడా ఈ విషయమే రాశారు. ఈ విషయం తెలియడంతో కరిష్మా అతని పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. సంజయ్ కరిష్మాల పెద్ద కూతురు సమైరా వయసు ఇప్పుడు 20 ఏళ్లు, కొడుకు కియాన్ వయసు 15 ఏళ్లు. మృతదేహాన్ని లండన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు సంజయ్ బంధువులు, స్నేహితులు. ఢిల్లీలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగిశాయి. సంజయ్ అంత్యక్రియలకు కరిష్మా తన పిల్లలతో పాటు వెళ్ళింది. తోడుగా కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా వెళ్లారు. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఇప్పుడు సంజయ్ ఆస్తులు ఎలా పిల్లలకు షేర్ చేస్తారు
చేస్తారు. ఆ వివాదం ఎలా ముగుస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. వ్యాపారాల్లో వాటానే కనీసం 12,000 కోట్ల షేర్ సంజయ్ కపూర్ కుంది. ఇక ఇవి కాకుండా లండన్, జర్మనీ, సెర్బియా, అమెరికాల్లో కూడా ఖరీదైన ఇళ్లున్నాయి. అలా స్టార్ గా ఉన్న కరిష్మా ప్రియుడి మీద ఇష్టంతో కెరీర్ వదిలి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె వైవాహిక జీవితం ముగిసిపోయింది. అలా ఓ తేనెటీగ నోట్లోకి దూరడం వలన సంజయ్ కపూర్ మరణించాడు.